ఓం గురుభ్యో నమః. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు. బుద్ధిగా వినడానికి వచ్చిన పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాగా నిద్ర వస్తూ ఉంటుంది కదా, నిద్రపోదామా మాట్లాడుకుందామా? వెరీ గుడ్. వివేకానంద స్వామి గురించి ఎవరు విన్నారు? ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలీదా? కానీ చేతులు ఎత్తాలంటే నిద్ర వస్తుందా? మీ స్కూల్కి వస్తూనే ప్రిన్సిపల్ మేడం గారు రూమ్కి వెళ్తూనే అక్కడ పెద్ద వివేకానంద స్వామి ఫోటో కనబడింది. మాకన్నా ముందు వివేకానంద స్వామి వచ్చి ఇక్కడ స్కూల్లో ఆల్రెడీ ఉన్నారు. వివేకానంద స్వామి కలకటాలో ఒక చిన్న బాలుడుగా నరేంద్రనాథ్ పుట్టినప్పుడు ఆయన పేరేం పేరు? నరేంద్ర అంటే ఏంది? దాని అర్థం ఏంటి తెలుసా? పక్కనే తెలుగు పండితులు ఉన్నారు. నరేంద్ర అంటే ఏంటి? నర అంటే మనుషులు, మనమే కదా, మనమంతా నరులేనా? నరుల్లో ఇంద్రుడు అంటే గొప్పవాడు. ఇంద్రుడు గొప్పవాడేనా? సో నరుల్లో గొప్పవాడు నరేంద్రుడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టినప్పుడే అది గుర్తించారు ఆల్రెడీ. ఈయన మనుషుల్లో చాలా గొప్పవాడు అవుతాడని నరేంద్రుడు అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? ఈ నరేంద్రుడు పుట్టి 162 సంవత్సరాలు అయింది. 162 సంవత్సరాలు అయినా కూడా వివేకానంద స్వామిని ప్రపంచమంతా గుర్తుపెట్టుకుంటున్నారు. దేనికో తెలుసా? ఆయన నరేంద్రుడే కాకుండా వివేకానందుడు కూడా అయ్యాడు కాబట్టి. మామూలుగా మనం పిల్లలు పుడితే ఇంట్లో పెద్దవాళ్ళు పేరు పెడతారు నరేంద్ర అనేసి. అలా అంటే నా పేరు సుధాకర్, ఇలా తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. దేనికి? ఆ పేరుతో వాళ్ళు పైకి రావాలనేసి. ఈ నరేంద్రుడు బాగా అల్లరి చిల్లరగా ఆడుకుంటూ, ఆ అల్లరిలో కూడా రెండు ఉన్నాయి. ఒకటేంటి? పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే అల్లరి, గిచ్చడం, గెలడం. ఇదేంటి మంచిదనేది కాదు. పక్కన వాళ్ళ మీద రాయి వేయడం, ఇవేమిటి? అల్లరే, కానీ పనికి రాని అల్లరి. అదే వివేకానంద నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆయనకి ఎంతసేపు ఇంటికి ఎవరన్నా వస్తే ఏదో ఒకటి ఇచ్చేయడం. మీరు ఇస్తారా? మాదిరా వాళ్ళు అడిగితే కూడా మళ్ళీ రాబోండి చూద్దామంటారు, అంతేనా? కానీ నరేంద్రుడు ఏంటో తెలుసా? ఇంటికి ఎవరన్నా ఆకలితో వచ్చినా, బయట నుంచి ఎవరన్నా పిలిచినా, ఏమన్నా అడిగినా లోపల ఏముందో ఆలోచించకుండా అన్నీ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మ వెనకాల పరిగెడుతూ ఉండేది, అన్నీ ఇచ్చేస్తే ఎట్రా, కొంచెం చూసుకో, ఇంట్లో కూడా ఉండాలి కదా అని ఏదో కొంచెం చెప్పాలని ప్రయత్నం చేసేది. ఇవన్నీ భరించలేక పైన రూమ్లో పెట్టి బీగం వేసేస్తారు నరేంద్రుణ్ణి. అప్పుడు ఎవరో బయట నుంచి పిలుస్తారు దీనంగా, నాకు బట్టలు లేవన్నట్టుగా. ఆ పైన బీరువాలో అమ్మవి పట్టుబట్టలు ఉంటాయి, వాటిని ఎత్తి ఇసిరి వేసేస్తాడు బయట అడిగిన వాళ్ళకి. అంటే అర్థం ఏంటి? నరేంద్రుడికి తన కోసం ఏమీ అవసరం లేదు, తన కుటుంబం కోసం కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లాయర్గా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఫ్యామిలీ గడుస్తున్నది కాబట్టి ఆయనకి ఎవరు ఇంటికి వచ్చినా ఏదన్నా అడిగినా అది ఇచ్చేయాలా అన్నది తపన. ఇది ఏంటి? పుట్టుకతో వచ్చిన లక్షణం, క్వాలిటీ, అంతేనా? సో మనం కూడా ఆ నరేంద్రుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే మన దగ్గర మనకన్నా ఎక్కువగా ఉంటే కనీసం మనం వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? సో నరేంద్రుడి దగ్గర నుంచి మనం ఫస్ట్ నేర్చుకున్నది
పక్కన వాళ్ళకి సహాయం చేయడం. ఇది దీని తర్వాత నరేంద్రుడు పెద్ద అయినాడు. యుక్త వయస్సు వచ్చేటప్పటికి నరేంద్రుడికి తీవ్రమైన కోరిక, అసలు దేవుడు ఉన్నాడా, ఆ దేవుడిని మనం చూడగలుగుతామా అనే తీవ్రమైన కోరిక. అప్పట్లో రామకృష్ణ అన్న విన్నారా? రామకృష్ణ పరమహంస పేరు విన్నారా? రామకృష్ణ పరమహంస అన్న గురువుగారు కలకట్టాలో దక్షిణేశ్వరం కాళీమాత టెంపుల్లో పూజారిగా ఉన్నారు. ఆ పూజ చేస్తూ కాళీమాతతో మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? మామూలుగా దండం పెట్టుకుంటాం. గుళ్ళో పూజారి ఉంటారా? పూజారి మన తరపున పూజ చేస్తారు, అక్కడ నైవేద్యం పెడతారు, పూజ చేస్తారు. కానీ రామకృష్ణుల వారు పూజలో మునిగిపోయి భక్తితో అమ్మవారితో నాతో మాట్లాడతావా లేదా అనేంత దగ్గర అయిపోయారు. రోజు బాధపడేవాళ్ళు, అమ్మ నాతో మాట్లాడలేదనేసి. మామూలుగా విగ్రహం ఎవరితోన్నా మాట్లాడుతుందా? ఎక్కడా మాట్లాడదు కదా, మనకు తెలిసి ఎక్కడా జరగలేదు కదా. కానీ రామకృష్ణుల వారు తీవ్రమైన భక్తితో అక్కడ అమ్మవారితో మాట్లాడేవాళ్ళు. కొన్ని రోజులకి అవన్నీ ఆ రామకృష్ణుల వారి భక్తి చూసి అమ్మవారు రామకృష్ణుల వారితో మాట్లాడడం ప్రారంభించింది. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి తీవ్రంగా ఏదన్నా ప్రయత్నం చేస్తే దేవుడైనా కూడా దిగి వస్తాడు అన్నది రామకృష్ణుల వారు ప్రూవ్ చేశారు. రామకృష్ణుల వారు ఆ తపనతోనే అన్ని రకాలుగా హిందూ ధర్మంలో కానీ, ఇస్లామిక్ పరంగా కానీ, క్రిస్టియన్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా దేవుణ్ణి మనము ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనకి ముందుకు వస్తాడు. దేవుడు ఒక్కడే, ఈ అన్నిటి మార్గాలకు కూడా గమ్యం ఒక్కటే అని రామకృష్ణుల వారు తెలుసుకున్నారు. ఇప్పుడేంటి నరేంద్రుడికి డౌట్ ఏంటి? నరేంద్రుడికి అసలు దేవుడు ఉన్నాడా, దేవుణ్ణి మనం చూడగలుగుతామా? అంతేనా? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? మనకి ఏదైనా డౌట్ వచ్చింది, మీకు ఫిజిక్స్లో డౌట్ వస్తే ఎక్కడికి వెళ్తారు? ఫిజిక్స్లో డౌట్ వస్తే మ్యాథ్స్ టీచర్కి వెళ్తారా? అదే కదా, ఫిజిక్స్లో డౌట్ వస్తే ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్తారు, మ్యాథ్స్లో డౌట్ వస్తే మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తారు. సో అలానే నరేంద్రుడికి వచ్చిన డౌట్ ఏంటి? అసలు దేవుడు ఉన్నాడా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుణ్ణి ఎవరు చూశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో దారిలో ఉండే వాళ్ళందరినీ, ఆల్రెడీ దేవుడి దగ్గర బాగా అంటే భక్తితో ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నాడు, మీరేమన్నా చూసారా అనేసి. కానీ ఎవరూ చెప్పలేకపోయారు క్లియర్గా. అప్పుడు ఎవరో చెబితే రామకృష్ణుల దగ్గరికి వెళ్తారు. సో రామకృష్ణులు నరేంద్రుడు అడుగుతారు, మీరు దేవుణ్ణి చూసారా అంటే రామకృష్ణులు ఏం చెప్తారో తెలుసా? నేను నిన్ను ఎలా చూస్తున్నానో అలానే నేను దేవుణ్ణి చూశాను, నేనే కాదు మీరందరూ కూడా చూడొచ్చు అని నరేంద్రుడికి ఆ ధైర్యం ఇస్తాడు. కానీ నరేంద్రుడు నమ్మడు. సో నాకు చూపిస్తావా లేదా అని గోల చేస్తాడు. అంటే ఆ పట్టుదల, ఏదన్నా ఒకటి తెలుసుకోవాలి అంటే దాన్ని పూర్తిగా తెలుసుకునేంత వరకు దాన్ని పాటించాలన్నది. సో నరేంద్రుడికి ఉన్న దీక్షను చూసి రామకృష్ణుల వారు ఆ దేవుడు ఉన్నాడు అన్న సంశయము పూర్తి క్లియర్ చేస్తారు. సో ఆ క్లియర్ అయిన తర్వాత అప్పటి నుంచి వివేకానందులు రామకృష్ణుల్ని గురువుగా స్వీకరిస్తారు. గురువు అంటే ఎవరు? వినపడటం లేదు, నిద్ర వస్తుంది. గురువు అంటే టీచర్, టీచర్ అంటే గురువు, ఇంగ్లీష్లో తెలుగులో. కానీ ఏం చేస్తారు వాళ్ళు? మనకున్న అనుమానాలు, మనకు చదువు చెప్తారు, మనకు ఏదన్నా అనుమానాలు ఉంటే దాన్ని తీరుస్తారు. అంటే మనకన్నా వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి అవి టీచ్ చేస్తారు. సో గురువుల దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినా మనం ఎలా వెళ్ళాలి? వినయంగా వెళ్ళాలి. వినయంగా అంటే భక్తిగా మనం ఏదన్నా నేర్చుకోవాలి అని, గురువులకి తెలుసా లేదని చెక్ చేయడం కోసం కాదు. గురువు దగ్గర మనం ఎప్పుడు ఎలా వెళ్ళాలి? వినయంగా వెళ్ళాలి. సో నరేంద్రుడు కూడా అలానే గురువు దగ్గరికి వినయంగా వెళ్ళి తెలుసుకోవాలి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవాలని వెళ్ళారు. అప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుడికి ఈ సంశయం క్లియర్ చేసిన తర్వాత
కొన్ని రోజులకు రామకృష్ణుల వారు దేహం విడిచేస్తారు. అప్పుడు వివేకానంద స్వామి ఒక 15 మంది శిష్యులు అందరూ కలిసి ఒక రామకృష్ణ మిషన్ అనేది కలకత్తాలో స్టార్ట్ చేస్తారు. ఈ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రపంచమంతా ఉన్న మనుషులందరూ వసుదైవ కుటుంబకం అని విన్నారా? సంస్కృత సబ్జెక్ట్ ఉందా? తెలుగు ఉందా? ఓకే. వసుదైవ కుటుంబం అని విన్నారా? వసుదైవ కుటుంబం అంటే ఏంటి? వసుధ అంటే ఏంటి? మొత్తం ప్రపంచమంతా ఒకటే కుటుంబం అంటే మనందరము కూడా ఒకటే కుటుంబం అనే మాటని రామకృష్ణుల వారి దగ్గర నేర్చుకున్న వివేకానందులు దాన్ని రామకృష్ణ మిషన్ ద్వారా ప్రపంచానికంతా చెప్పాలని బయలుదేరారు. నరేంద్రుడికి సన్యాసం తీసుకున్న తర్వాత నరేంద్రుడు ఏమైనాడు? సన్యాసం అంటే ఏంటి తెలుసా? సన్యాసం అంటే ఏంటి? బ్రహ్మచర్యంగా ఉండి, పెళ్లి చేసుకోకుండా అని కాకుండా బ్రహ్మచర్యంగా ఉండి, వాళ్ళకి సంసారం అనేది ఉండదు, ఫ్యామిలీ ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఎంతసేపు దేనికోసం? దేశం కోసం కానీ లేకుంటే ప్రజల కోసం కానీ ఒక మానవత్వం కోసం కానీ వాళ్ళు సేవ చేస్తూ తిరుగుతూ ఉంటారు. సో అలా సన్యాసం తీసుకున్నప్పుడు ఏమవుతాయి? ముందు ఉన్న పేరు పోతుంది. నరేంద్రనాథ్ అనే పేరు పోయి ఏం పేరు వచ్చింది? వివేకానంద అని పేరు వచ్చింది. వివేకానంద అంటే ఏంటి? తెలుగు వాళ్ళు ఎవరైనా చెప్పండి. వివేకానంద అనే పదం దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయా? ఏమున్నాయి? వివేక ప్లస్ ఆనంద. అవునా? వివేకం అంటే ఏంటి? వివేకం అంటే జ్ఞానం, ఇంకా తెలివి. గుడ్. ఇంకా ఓకే. మనకు తెలిసిన పదాలు ఒక పదానికి ఇంకొక పదం పర్యాయ పదంలా మనం వింటాం. కానీ వివేకం అంటే ఏంటి? మీనింగ్ ఏంటి అంటే ఏదన్నా ఒక పని మనం చెయ్యాలా వద్దా అని ఆలోచించేదాన్నే మనం వివేకం అంటాం. ఆ వివేకం కూడా ఏ పని చెయ్యకూడదో దాన్ని చేయకుండా మానాలి, ఏ పని చెయ్యాలో దాన్ని చెయ్యాలి. అది వివేకం. వివేకం అంటే ఇప్పుడు ఒక చెంబులో పాలు నీళ్లు ఉన్నాయనుకోండి. హంస అనే పదం విన్నారా? ఆ హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని వేరు చేస్తుంది. అంటే ఆ పాలు ఉపయోగపడతాయి, నీళ్లు ఉపయోగపడవు అనే ఉద్దేశంతో దాన్ని ఉదాహరణగా చెప్తారు. అలానే ఒక మనిషికి ఏ మంచి గుణాలు ఉండాలి, చెడు గుణాలు, మంచి గుణాలు ఉండాలి, చెడు గుణాలు ఆ ఉద్దేశంతో మంచిని పాలతో, చెడుని నీళ్ళతో పోలుస్తారు. సో అలా వివేకానంద స్వామి అని వాళ్ళు పేరు పెట్టింది ఎందుకు? ఆయన మంచి పనులు ఎలా చేయాలో చెప్తారు, చెడ్డ పనులు ఎందుకు చేయకూడదో కూడా వివరంగా చెప్తారు. ఇప్పుడు వివేకానంద స్వామి కలకత్తాలో బేలూరు మఠం అని దాన్ని స్థాపించి, ఆయన సన్యాసి కాబట్టి ఏం చేయాలి? ఊరు తిరగాలి. సో ఆయన హిమాలయాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కన్యాకుమారి వరకు నడిచి, కొన్ని దగ్గర నడిచి, కొన్ని దగ్గర బండిలో, అలా ఎలా వీలుంటే అలా పోయి చెట్ల కింద పడుకునేవాళ్ళు. ఎవరన్నా ఇంట్లో పడుకోమంటే పడుకునేవాళ్ళు. కొన్ని దగ్గరలో అయితే రాజులు గుర్ర బగ్గి పంపించి తీసుకెళ్ళేవాళ్ళు, పల్లకి మీద తీసుకెళ్ళేవాళ్ళు. అంటే వివేకానంద స్వామి ఎంత గౌరవం ఇచ్చినా, ఒకవేళ ఏ గౌరవం లేకపోయినా కూడా ఒకే రకంగా ఉండేవాళ్ళు. ఎందుకు తిరిగినప్పుడు ఏం తెలిసింది వివేకానంద స్వామికి? చాలామంది తిండి కోసం ఇబ్బంది పడేవాళ్ళు, చదువు లేకుండా ఉండేవాళ్ళు, ముఖ్యంగా పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, ఉమెన్. వాళ్ళకి అప్పట్లో ఆయన ఉన్న కాలంలో చదువు ఎక్కువ ఎలవ్ చేసేవాళ్ళు, అంటే చదువు నేర్పించేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇలా అన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండేటివి.
ఆ అడ్డంకులన్నీ చూశారు వివేకానంద స్వామి. వివేకానంద స్వామి ఉద్దేశం ఏంటంటే చదువు మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకే చాలా అవసరము అని చాలా గట్టిగా చెప్పిన వాళ్ళలో వివేకానంద స్వామి నెంబర్ 1. ఎందుకు? ఒక ఇల్లు బాగుపడాలి అంటే ఇంట్లో ఉన్న తల్లి ఒక మంచి మాట, మనం పుట్టానే మనం ఎవరికి పుడతాము? అమ్మకు పుడతాం. మనకి తొలి గురువు ఎవరు? దానికి ఏం చెప్తారు? మాతృదేవో భవ, అంతేనా? మాతృదేవో భవ అంటే తల్లి దేవునితో సమానం కాదు, దేవుడి కన్నా కూడా ఎక్కువ. ఎందుకు? దేవుడు మనకి ఎదురు కనబడతాడు ఎప్పుడన్నా? మీకు ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాడా? కానీ మీకు ఇంట్లో పుట్టినప్పటి నుంచి మీకు ఏం కావాలో ఆకలి వేయక ముందే భోజనం పెట్టేది ఎవరు? మంచి మాటలు చెప్పేది ఎవరు? అమ్మ. సో అందువల్ల వివేకానందుడికి ఎప్పటికి కూడా ఏ ఉమెన్ చూసినా, ఏ ఆడవాళ్ళని చూసినా తల్లే కనబడుతుంది. కాబట్టి మాతృదేవో భవ అన్నది స్పష్టంగా ప్రపంచానికంతా, ఒక్క భారతదేశానికి కాదు ప్రపంచానికంతా చెప్పిన ఏకైక వ్యక్తి వివేకానంద స్వామి. సో మాతృదేవో భవ తర్వాత పితృదేవో భవ. సో నాన్నగారు కూడా అమ్మ తర్వాత మనకి అన్నీ అందిస్తారు, అన్నీ నేర్పిస్తారు, తీసుకెళ్తారు, సినిమా తీసుకెళ్తారు, మంచివాళ్ళు. ఓకే. పితృదేవో భవ తర్వాత ఆచార్య దేవో భవ. సో తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. ఆచార్యులు అంటే గురువులు, టీచర్లు, ఆచార్యుల్ని మనం గౌరవించాలి. ఎందుకు? వాళ్ళు కూడా దైవ స్వరూపులే. తర్వాత ఇంకా ఒకటి ఉంది, అతిథి దేవో భవ. అంటే మన ఇంటికి ఎవరన్నా వస్తే ఎందుకు వచ్చినావు పో అంటామా? వస్తానే కొంచెం వాళ్ళకి ఏదన్నా నీళ్ళు ఇచ్చి తర్వాత ఏదన్నా కొంచెం తినడానికి పెట్టి మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళు లోపలికి రావాల్సిన వాళ్ళు కాకపోయినా బయట నుంచి అయినా సరే వాళ్ళకి ఏదో కనీసం కొంత భోజనం ఏదో పెట్టి పంపిస్తాం. అంటే అతిథి కూడా దేవునితో సమానం. మనకి ఏదో ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏదో తక్కువ ఉందని కాదు. మనకి అవకాశం ఇచ్చింది వాళ్ళు. మనం ఏదన్నా ఒక దానం చేస్తే, అన్నదానం కానీ లేకుంటే ఏదన్నా ఒక వస్త్రదానం కానీ ఏదన్నా ఒక దానం చేస్తే అది పుచ్చుకున్న వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అవునా? చల్లగా ఉండాలి తల్లి అంటారు. అంటే అప్పుడు ఏమి? వాళ్ళ వల్ల మనకి ఆశీర్వాదం వచ్చింది. మన దగ్గర ఉన్నది ఎక్స్ట్రా ఉన్నదే మనం ఇస్తాం. మనం ఉన్నది పెరిగి ఇచ్చేయం కదా. మన దగ్గర మనకన్నా ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఉంటేనే మనం ఇస్తాం. సో అలా ఈ వివేకానంద స్వామి భారతదేశం అంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా చదువు తక్కువ. అప్పట్లో ఏంటి, ఎవరున్నారు అప్పుడు? వివేకానంద స్వామి 1890 ఆ టైంలో మన దేశం అప్పటికి స్వాతంత్రం వచ్చిందా? లేదు. ఎవరు పాలిస్తూ ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. అంటే మన దేశంలో ఉండే నాయకులంతా కూడా అప్పుడప్పుడే ఉద్యమాలకి చేయాలని రెడీ అవుతూ ఉన్నారు. సో వివేకానంద స్వామి భారతదేశం అంటే తన గుండెల మీద పెట్టుకున్న ఒకే ఒక వ్యక్తి, ఫస్ట్ ఆ రుచి చూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వివేకానంద స్వామి. వివేకానంద స్వామి దేవుడు కూడా నేను పట్టించుకోను, కానీ దేశం బాగుండాలి, దేశంలో పాటు అందరూ పిల్లలు అందరూ బాగుండాలి, ఎవరు అన్నం కోసం బాధపడకూడదు, ఎవరు చదువు కోసం బాధపడకూడదు అని చాలా దానికి చాలా కృషి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే వివేకానంద స్వామి. ఈ వివేకానంద స్వామికి ఎక్కడి నుంచి వచ్చింది? నేను రామకృష్ణుల వారి గురువు అని చెప్పానా? గురువు దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకున్నారు. రామకృష్ణుల వారికి భార్యగా ఎవరున్నారు? శారదామాత ఉన్నారు. ఆ శారదామాత మాతృస్వరూపం. ఆమె రామకృష్ణుల వారు ఆ శారదామాతలో కూడా కాళీమాతను చూశారు, ఆమెకు కూడా పూజ చేశారు. అంటే అర్థమేంటి? మన భారత సాంప్రదాయంలో ఒక స్త్రీకి ఉన్న గౌరవం ఏంటి? ఒక దేవితో సమానంగా మనం పూజిస్తాం. సో భార్య అయినా సరే ఆమెలో ఒక దేవతను చూశారు రామకృష్ణులు. అంటే చెప్పడం ఏంటి? మనం అందరం కూడా ఆడవాళ్ళని గౌరవించాలి. అందులో ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు దైవ స్వరూపులు, మాతృదేవోభవ అన్న భావాన్ని వివేకానంద స్వామి అక్కడి నుంచి నేర్చుకున్నారు. సో శారదామాత ఏంటి? ఎవరైనా రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి ఏదన్నా
భక్తిగా మాట్లాడి ఏదైనా తెలుసుకోవాలని వచ్చే వాళ్ళందరికీ పిలిచి పిలిచి భోజనం పెట్టి పంపించేవాళ్ళు. సో అక్కడ ఎవరు వస్తున్నారో కనుక్కొని ఇక్కడే ముందు రెడీ చేసేవాళ్ళు. మనకి ఇంట్లో కూడా అంతే కదా, ఎవరన్నా వస్తున్నారంటే ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు ముందుగానే. వచ్చినప్పుడు రెడీగా వాళ్ళకి అరేంజ్ చేసేస్తారు. ఒకవేళ రేపు ఎవరైనా లాస్ట్ మినిట్లో కూడా వస్తారు, అందుకని కొంచెం ఎక్కువ చేసి పెడతారు. కొంచెం మిగిలినా పర్వాలేదు, కానీ వచ్చిన వాళ్ళకి లేకుండా ఉండకూడదు అని. అలా శారదామాత కూడా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా వాళ్ళకి ఆ టయానికి కావాల్సిన భోజన సదుపాయాలు అవి చేస్తుండేవాళ్ళు. ఇవన్నీ చూశారు. వివేకానంద స్వామి పర్యటనలో ఉన్నప్పుడు చాలా రోజులు తినడానికి కూడా తిండి దొరకలేదు. మనం ఒక ఊరిలో ఉంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరో ఒకరు కనీసం భోజనం అన్నా పెడతారు. కానీ వివేకానంద స్వామి ఇప్పుడు ఆ పేరు వచ్చిన తర్వాత ఏమయ్యారు, సన్యాసి అయ్యారు. సన్యాసి అంటే ఏంటి, భిక్షాటన చేసి మాత్రమే తినాలి, సొంతంగా వండుకోవడం లేదు. కానీ ఎవరో ఒకరు పెట్టాలి. ఎవరు పెట్టాలి, గృహస్థులు పెట్టాలి. గృహస్థులుగా అంటే మేము పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పిల్లలు ఉన్నవాళ్ళు మేము సన్యాసులకి పెట్టాలి, అలా మనం పెట్టాలి. సో సన్యాసులు ఏం చేయాలి, ఆ భిక్ష స్వీకరించి వాళ్ళు మంచి తెలివిని మంచి భక్తి వాటిని జనాలకి చెప్పాలి, అది వాళ్ళ ధర్మం. సో వివేకానంద స్వామి ఈ దేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇవన్నీ చూశారు. కానీ ఎంత చూసినా కూడా రామకృష్ణ పరమహంసులు చెప్పిన ఆ గురు భక్తి వల్ల ఆయనకి ఏ మాత్రము ధైర్యం సడలేదు. ఈ దీంట్లో ఉన్నప్పుడు చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చినప్పుడు అక్కడ ఎవరో చెప్పారు, అమెరికాలో అప్పుడు అన్ని మతాలకు సంబంధించిన ఒక మహాసభ జరుగుతూ ఉంది. ఎప్పుడు 1897 సెప్టెంబర్లో జరుగుతూ ఉందని ఒక 3-4 నెలల ముందు చెబితే ఈయన మీరు కూడా వెళ్ళండి స్వామి, అక్కడ ఏమన్నా మీరు మాట్లాడితే మంచిది. మన భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో తీసుకెళ్ళి రిప్రజెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు, వివేకానంద స్వామి. వివేకానంద స్వామికి ఎంతోమంది సహాయం చేశారు. అప్పుడేంటి, ఇక్కడి నుంచి అమెరికాకు పోవాలంటే ఇప్పుడు ఎట్లా పోవచ్చు, ఉన్నాయా? అప్పుడేమన్నా ఫ్లైట్స్ లేవు. అప్పుడు ఎలా వెళ్ళాలి, నడిచి వెళ్ళాలా? అప్పుడు పడవలు ఉన్నాయి, స్టీమర్లు ఉన్నాయి. స్టీమర్లో ఇక్కడి నుంచి యూరోప్కి వెళ్ళి యూరోప్ నుంచి అలా దాటుకుంటూ అమెరికాకి వెళ్ళాలి. సో 2 నెలల్లో ఎంతో 3 నెలల్లో పట్టింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆహ్వానం లేదు. మీటింగ్కి వెళ్ళాలంటే ఏం కావాలి, ఎవరన్నా ఆహ్వానించాలి కదా, ఆహ్వానం లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు భోజనం లేదు. అసలు ఈ జీవితం ఎందుకు అనిపించేంత బాధ వేసినా కూడా కానీ వచ్చిన లక్ష్యం వదలలేదు. సో అప్పుడు ఎవరో ఒక తల్లి, అందుకే వివేకానంద స్వామి ఎప్పుడు కూడా ప్రతి ఆడవాళ్ళని ఒక తల్లిగా చూస్తారు. కాబట్టి ఆయనకి 2వ రోజుకంతా ఎదురుగా ఒక అమ్మ డోర్ తీసి నేరుగా తీసుకొచ్చి అన్నం పెట్టింది. అర్థమైందా? వివేకానంద స్వామికి మనసులో ఎంత గౌరవం ఉందో, ఆ గౌరవాన్ని, మాతృమూర్తి మీద ఎంత గౌరవం ఉందో ఆ గౌరవాన్ని నిలబెట్టేదానికి దేవుడే ఆ రూపంలో దిగివచ్చి అన్నీ అందిస్తాడు. అలా ఆ రోజు ఆ వచ్చిన భోజనము పెట్టడమే కాకుండా ఆమె ఈ మహాసభలకు కూడా ఆమె ఒక ఇన్ఛార్జ్ కాబట్టి ఆమెకి సభలో పాల్గొనే అవకాశం కూడా కల్పించింది. భోజనం పెట్టడమే కాకుండా ఆ సభలో పాల్గొనే అవకాశం కల్పించింది. సో ఇప్పుడు వివేకానంద స్వామికి ఆ సభలో కొన్ని వేల మంది ప్రపంచమంతా అన్ని దేశాల నుంచి వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. అన్ని క్రిస్టియానిటీ ఉంది, ఇస్లామిక్ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ చూస్తుండగా వివేకానంద స్వామి మీరు మాట్లాడండి అని చెప్తే ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడతాను, ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడతాను అని అలా 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 దాట వేసుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, వివేకానంద స్వామి ఎప్పుడు ఎవరికి భయపడరు, ఆయనకి ఏ భయము లేదు. కానీ ఏం జరుగుతోందో అనేది ముందు అన్నీ వినాలి అని అనుకున్నారు. దానికి దీన్ని దాటవేస్తూ వచ్చారు. చివరిగా టైం వచ్చింది, ఇంకెవరూ లేరు, వివేకానంద స్వామి మాట్లాడాలి. ఒక్కసారి లేచి ఆయన ఉన్న పర్సనాలిటీ చూశారు కదా ఫోటోలో, ఎలా ఉంటారు వివేకానంద స్వామి, చాలా గంభీరంగా, అందంగా, ఎత్తుగా ఉంటారు. ఆయన మాట్లాడే విధానానికి ఆయన బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చు.
ఇక్కడ ఉన్నప్పుడే, ఇండియాలో ఉన్నప్పుడే, చదువుకున్నప్పుడే ఇంగ్లీష్లో చాలా నేర్చుకున్నారు. అక్కడ పోయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే అర్థం ఏంటి? అమెరికా సోదరి సోదరిమణులారా అని ఒక్క మాట చెప్తానే తప్పట్లు కొట్టండి. ఈ మాదిరి ఒక్క 10 సెకండ్లు 20 సెకండ్లు కాదు, 2 నిమిషాల వరకు లేచి నిల్చుకొని తప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? వివేకానంద స్వామి ఎప్పుడు వాళ్ళు చూడలేదు, వినలేదు. అదే మొట్టమొదటిసారి వివేకానంద స్వామిని వాళ్ళు చూడడం కూడా. అయినా కానీ ఆ మాట్లాడే పదంలో ఉండే ఆప్యాయత, ఆ ప్రేమ, అది చూస్తూనే వాళ్ళు 2 నిమిషాల సేపు మొత్తం, వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు, వాళ్ళ మతాలలో వాళ్ళు చాలా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాంట్లో బాగా తెలివి ఉన్న నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు లేచి నిలిచి ఆపుకోలేక అంత స్వతంత్రంగా వాళ్ళు తప్పట్లు కొట్టారు. అంటే ఏంటి? ఆ వివేకానంద స్వామిలో ప్రపంచానికంతా ఒక మాతృమూర్తి ప్రేమ ఎలా ఉంటుంది అని ఆయన చూపించారు. ఆ ఒక్క 2 మాటలతోనే, సోదరిమణులారా అన్న ఒక 2 మాటలతో ఆయన అందరినీ కలుపుకున్నారు. సోదరులు ఎవరంటాం మనల్ని? ఇంట్లో వాళ్ళనే అంటాం, అంతే కదా. సోదరుడు అంటే ఎవరు? అన్న లేక తమ్ముడు, సోదరిమణి అంటే అక్క లేక చెల్లి, అంటే అందరినీ ఆయన కలుపుకున్నాడు. అలా వివేకానంద స్వామి మాట్లాడిన ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక్క పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవ్వరూ మాట్లాడడం లేదు. వాళ్ళకి అసలు అర్థం కావడం లేదు. అంటే స్టార్టింగ్లో, తర్వాత ఇవన్నీ వినేటప్పటికీ ఆ మరుసటి దినము ఏ పత్రికలో చూసినా, ఎక్కడ చూసినా వివేకానంద స్వామి గురించే వార్తలు. ఎవరో ఇండియా నుంచి వచ్చారు స్వామి, ఆయన ఇలా మాట్లాడారు అని దాని మీదనే డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అంటే మన దేశంలో మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. అప్పుడు మనకి ఇక్కడ ఏముంది? ఎవరు పరిపాలిస్తున్నారు? మనకి బ్రిటిష్ పరిపాలిస్తున్నారు. మనకి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇక్కడ మన ఊర్లో, మన ఇంట్లో, మన దేశంలో కూడా మాట్లాడే అవకాశం లేదు. అలాంటి టైంలో కూడా ఆయన అమెరికాకు వెళ్ళి వాళ్ళ ముందర మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన దీని అద్వైతం గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. దాంతో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అలానే వివేకానంద స్వామి 2-3 ఏళ్ళు అక్కడే వాళ్ళందరికీ ఈ భారతదేశ సంస్కృతి గురించి, వాటి గురించి చెబుతూ అక్కడ శిష్యులయ్యారు. కొంతమంది సోదరి నివేదిత వీళ్ళందరూ కూడా అక్కడే శిష్యులయ్యారు యూరోప్లో. వాళ్ళు మళ్ళీ స్వామితో పాటు వెనక్కి వచ్చారు. ఈ సోదరి నివేదిత వీళ్ళైతే ముఖ్యంగా ఇండియాకు వచ్చింది వాళ్ళ ఒకే ఒక టార్గెట్. వివేకానంద స్వామితో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇండియాకు వచ్చింది దేనికి చెప్పండి? ఆడపిల్లల్ని చదివించాలి. ఈ ఒక్క గోల్ వివేకానంద స్వామి సిస్టర్ నివేదితగా వాళ్ళకి అప్పగించిన. అంటే నివేదిత వివేకానంద స్వామిని నేనేం చేయాలి అని అడిగితే దానికి ఆయన ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్, మా దేశంలో ఉండే ఆడపిల్లలకి చదువు చెప్పండి. ఆయన కనుక్కున్నది ఏంటంటే అమెరికాలో అందరూ చదువుకున్న దానివల్ల చాలా బాగుపడ్డారు. చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్ వస్తే పైసలు వస్తే సినిమాకి వెళ్ళొచ్చు, అంతేనా? మంచివి తినచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, ఇంతేనా? చదువు వస్తే ఒక్కరు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. 10 మంది ఆ ఊర్లో చదువుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది. 100 మంది చదువుకుంటే ఆ జిల్లా అంతా బాగుపడుతుంది. అదే భారతదేశంలో ఉండే ఆడపిల్లలందరూ చదువుకున్నారనుకో ఏమవుతుంది? దేశం అంతా బాగుపడుతుంది. అది వివేకానంద స్వామి వారి ఉద్దేశం. దానిలో మగవాళ్ళు చదివినా చదవకపోయినా పర్వాలేదు, ఆడవాళ్ళు చదవాలి అన్నది వివేకానంద స్వామి. ఎందుకు అంటే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూస్తారు? అమ్మగా చదువుకుందనుకో పిల్లల్ని మంచిగా చదివిస్తుంది, ఏమి కావాలో నేర్పిస్తుంది. ఒక ఆడపిల్ల అమ్మగానే అయిందంటే ఆ అమ్మకి ఈ తెలివంతా ఉంది అంటే మంచి అబ్బాయిలను కూడా మంచిగా తీర్చిదిద్దుతారు. కాబట్టి వివేకానంద స్వామికి ఎంతసేపు ఏమంటే
ఆడపిల్లల్ని బాగా చదివించాలి. వాళ్ళు చదువుకోవడం ఏం చదువుతాము? ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఏమవుతారు? డాక్టర్ అవుతారా? ఇంకేమున్నాయి? ఇంజనీరా? పోలీస్? ఇంకా ఐఏఎస్. అవునే, మర్చిపోయాను నేను కూడా. ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా కలెక్టర్. అవే ఐఏఎస్ అయితే కలెక్టర్ అయిపోయినట్టే. ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఏమవుతాం ఇప్పుడు? అన్నీ అయిపోదామా? ఇక్కడ ఉండే వాళ్ళందరిలోనూ కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది లాయర్లు, జడ్జిలు అయిపోదాం. మంచిదే కదా, దేశం బాగుపడుతుంది. అది ఏంటి వస్తుంది మనకి? సొసైటీలో మనకు ఒక హోదా వస్తుంది, మనం ఏదన్నా చేయడానికి అవకాశం వస్తుంది. కానీ మనము ఒక మంచి లాయర్ కావాలంటే మంచి నడవడిక ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంటే మంచి నడవడిక ఉండాలి. అదే ఒక మంచి డాక్టర్ కావాలంటే మంచి నడవడిక ఉండాలి. ఈ మంచి నడవడిక ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకుంటే వస్తుందా? అంటే A+B² ప్రాబ్లం చెప్తే వచ్చేస్తుందా? మంచి రాదు కదా. చదువు అంటే పుస్తకాల్లో మనం చదివే చదువు మార్కుల కోసం ఉపయోగపడుతుంది. అది కొంతవరకు సైన్సు, సోషల్ ఇవన్నీ కూడా. కానీ దాంట్లో ఇంకొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీషు, సాంస్క్రిట్. ఇవి దేనికి? ఇవి అవసరంలే కదా. ఎందుకు అవి? తెలుగుతో ఏం పని ఉంది? పని లేదు కదా. పని లేదా? ఏం పని ఉంది? ఇప్పుడు మనం దేంట్లో మాట్లాడుతున్నాము? మన మాతృభాష ఏంటి? మాతృభాష లేదనుకో మనమే లేము. అమ్మ లేకపోతే మనం ఎలా లేమో, మాతృభాష లేకపోతే మనమే లేము. ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉంది, నేను ఎండీగా ఉన్నాను. నేను 30 ఏళ్ళు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేశాను. మళ్ళీ నేను సొంతం కంపెనీ పెట్టుకున్నా. ఇప్పుడు నా దగ్గర కొంతమంది పని చేస్తారు. సో ఇది నాకేంటిది? జీవనోపాధి. నేను ఏదో సంపాదించాలి కాబట్టి ఒక పని చేస్తున్నాను. కానీ నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? నాకు బిజినెస్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా. ఇక్కడ దిగొచ్చాను నేను. మనుషుల్లో మానవత్వం అనేది ఉండాలి. ఈ మానవత్వం అనేది ఎలా వస్తుంది? మనకి స్కూల్లో ఉన్నప్పుడు గురువుల దగ్గర నుంచి ఇలా మంచి ప్రోగ్రామ్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. చదువు అంటే మనకి సైన్సు, సోషలు ఇవే కాకుండా మనకి లాంగ్వేజెస్లో ముఖ్యంగా మన మాతృభాష తెలుగులో మార్కుల కోసమే కాకుండా మన సంస్కారాన్ని నేర్పేది ఏంటి? మన తెలుగు భాష. అదే మాదిరా ఇంగ్లీష్ కూడా అవసరమే. ఎందుకు అవసరం ఇంగ్లీషు? మనం వేరే దేశాలకు వెళ్ళినా, పక్క రాష్ట్రానికి వెళ్ళినా మనకు వాళ్ళ భాష రాకపోతే కామన్గా ఇంగ్లీష్ మాట్లాడేసేయచ్చు, పని అయిపోతుంది. సో అలా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో హిందీ నేర్చుకోద్దాం వద్దా? హిందీ సబ్జెక్ట్ ఉందా? అట్లీస్ట్ మనం దేశంలో తిరగాలనుకో, ఢిల్లీకో బొంబాయికో వెళ్ళామనుకోండి, మాట్లాడాలంటే ఏం చేయాలి? కొంచెం హిందీ కావాలి. సో ఇలా ఈ భాష మనకి ఒకటి మనం కమ్యూనికేట్ చేయడానికి, రెండోది మనకి సంస్కారం కూడా నేర్పిస్తుంది. తెలుగు వాళ్ళకి ఒక పద్ధతి, తమిళ వాళ్ళకి ఒక పద్ధతి, కేరళ వాళ్ళకి ఒక పద్ధతి. అలా ప్రతి స్టేట్కి, ప్రతి లాంగ్వేజ్కి కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ వివేకానంద స్వామి ఏం చేశారు? హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా అన్నీ తిరిగారు. ఆయన ఏంటి మామూలుగా ఎక్కడ పుట్టారు? కలకత్తా అంటే ఏ స్టేటు? వెస్ట్ బెంగాల్లో పుట్టారు. ఆయనకి చెన్నైతో ఏం పని, హైదరాబాద్తో ఏం పని? కానీ ఆయన ఏమనుకున్నారు? నా దేశం అంటే ఏంటి? మన దేశం ఏంటి? భారతదేశం. నా భారతదేశం ప్రపంచంలో గొప్పగా ఉండాలి అని కలగన్న వివేకానంద స్వామి, ఆయనకి భాషలతో పని లేదు. ఈ దేశాల నుంచి కూడా అమెరికాకు వెళ్ళి మాట్లాడారు. అంటే ఏంటి? ప్రపంచంలో కూడా మన భారతదేశాన్ని నిలబెట్టాలా. కానీ అక్కడ కూడా వాళ్ళకి అన్నీ మంచి చెప్పారు, అంటే మనుషులు బాగుండాలా అనేసని. సో వివేకానంద స్వామి ప్రపంచానికంతా చెప్పింది ఏంటంటే మానవత్వం ఉండాలి, తల్లిని గౌరవించాలి, ఈ చదువుకుంటే తల్లులు బాగుపడతారు, ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం దేశం బాగుపడుతుంది. దీన్ని
మొత్తం ప్రపంచం అంతా చెప్పారు. ఒక్క ప్రపంచంలో ఆడవాళ్ళని తల్లిగా చూసే దేశం ఏదన్నా ఉంది అంటే ఏదది? మన ఆంధ్రాలో మనం తెలుగు భాషని ఒక దేవతగా కొలుస్తాం. ఏ తల్లి? తెలుగు తల్లి. మన భారతదేశాన్ని ఒక ఏంగా చెప్పుకుంటాం మనం? భారత్ మాత. అంతేనా? భారత్ మాతాకి. సో మనకి ఏది మనం చెప్పాలన్నా దేంతో పోలుస్తాము? తల్లితో పోలుస్తాం. అదే మాదిరిగా భూమాత అని పేరున్నారా? మన తల్లి మనకేం పెడుతుంది? ఏమంటాము? భూమాత. కాబట్టి వివేకానంద స్వామి దేన్ని కానీ, సృష్టిలో ఉన్న దేనిలో కానీ వదలలేదు. అన్నిట్లోనూ మాతృమూర్తినే చూశారు. కాబట్టి మీరు బాగా చదివి పైకొస్తే మీ ఇల్లు, మీతో పాటు మీ ఊరు, మీ ఊరితో పాటు మీ జిల్లా, మీ రాష్ట్రం, మీ దేశం అన్నీ బాగుపడతాయి. మీ అంటే మీరేనా? నేను కూడా. మన దేశం బాగుపడుతుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? కష్టపడి చదవాలి, మంచి మానవత్వ విలువలు నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? పక్కన వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే చేయాలి, హెల్ప్ చేయాలి. తీసుకోవడమేనా? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తేవాలి, అంతేనా? అంతేనా? ఎవరికైనా మనం ముందు ఇచ్చేది నేర్చుకోవాలి. మనం ఒక్కసారి ఇచ్చామనుకో, వివేకానంద స్వామి ఏం చెప్తారంటే, మీరు మనస్ఫూర్తిగా ₹1 ఎవరికన్నా ఇచ్చారనుకో, దేవుడు మీకు 1000 రెట్లు ఇస్తాడు. కానీ మీరు ఆ ఇచ్చే ₹1 ఎట్లా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అయ్యో ఇచ్చేస్తున్నానంటే కాదు. ఇస్తే వాళ్ళు చాలా బాగుపడాలి, చాలా ఆనందంగా ఉండాలి అని మనం తృప్తిగా ఇస్తే మనకు 1000 రెట్లు వెనక్కి వస్తుంది. అలా వివేకానంద స్వామి 3-4 సంవత్సరాలు యూరోప్ అంతా పర్యటించి మళ్ళీ వెనక్కి వస్తే తమిళనాడులో ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నేరుగా వెళ్ళి మళ్ళీ ఈ రామకృష్ణ ఆశ్రమం స్టార్ట్ చేసిన తర్వాత అసలు మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది? స్వాతంత్రం ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? జాతి పిత ఎవరు? ఏమి సౌండ్ రావడం లేదు? వెరీ గుడ్. మహాత్మా గాంధీ. ఇంకా ఎవరున్నారు? అంబేద్కర్, ఇంకా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరికీ ఎవరు స్ఫూర్తి తెలుసా? వివేకానంద స్వామి. వివేకానంద స్వామి ఉన్నది వాళ్ళకన్నా ఒక 20-30 ఏళ్ళ ముందు ఉన్నారు. సో వివేకానంద స్వామి ఇచ్చిన స్ఫూర్తితోనే వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్గా ఫైట్ చేసి మనకి స్వాతంత్రం వచ్చింది. అబ్దుల్ కలాం పేరు విన్నారా? ఎవరైనా సైంటిస్టా? అంతకుముందు ఆయన ఒక టీచర్, ప్రొఫెసర్. ఆయన ప్రెసిడెంట్గా అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి యూనివర్సిటీలో మళ్ళీ ఆయన టీచర్గా ఉండిపోయారు. ఆయన ఒక గురువు కూడా. ఆయన ఏమంటారో తెలుసా? నాకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారు అంటే వివేకానంద. సో మీరు ప్రపంచంలో ఏ పేర్లన్నా చెప్పండి, వాళ్ళందరికీ లాస్ట్ 100 సంవత్సరాల్లో ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారు అంటే వివేకానంద స్వామి. ఆయన కోసం ఆయన ఎప్పుడూ బాధపడింది లేదు. తిండి లేనప్పుడు కూడా బాధపడలేదు. కానీ భారత్ మాత బాగుండాలి, భారతీయులంతా బాగుండాలి, పిల్లలంతా బాగా చదువుకోవాలి, పైకి రావాలి అని తపన పడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? వివేకానంద స్వామి. సో వివేకానంద స్వామి మీకు గుండెల్లో పెట్టుకున్నారు అంటే ఆయన చెప్పేది ఒకటే, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్యంగా అంటే ఏంటి? అక్కడ చిన్న ఏదైనా కదలిక కనపడింది అనుకో, ఒక చిన్న పాము పోతుంది అనుకో, 7 కిలోమీటర్ల దూరం పరిగెత్తేస్తాం, అంతేనా? దూరంగా. ఆ కుక్క పిల్ల భౌ అనింది అనుకో, ఇక్కడ పరిగెత్తేస్తాం. అది కాదు. ఒకసారి వివేకానంద స్వామి కాశీలో పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే ఒక గుంపు, కోతుల గుంపు తరుముకున్నాయి. కోతుల గుంపు తరుముకుంటే ఏం చేస్తాం మనం? ఉండేది ఒకడే వివేకానంద స్వామి. తరుముకుంటే ఏం చేస్తాడు? పరిగెత్తా ఉన్నాడు. కానీ ఆయన నేచర్ అది కాదు మామూలుగా, కానీ పరిగెడుతున్నాడు. అప్పుడు ఎవరో ఎదురుగా వచ్చే ఒక బైరాగి చూసి చెప్పారు,
నువ్వు పరిగెడతాయి తరుముతానే ఉంటాయి, నువ్వు ఆగు, ఎదురు తిరుగు అంటానే ఆయన తిరిగి ఊరికట్టు ఎత్తుకున్నాడు అంతే. అంటే ఆయన కొట్టాలనేట్టుగా చూపించే భయపెట్టేటప్పటికి కోతులన్నీ పారిపోయినాయి. అంటే ఏమర్థమైంది? ఎంత ప్రాబ్లం వచ్చినా మనం ఒక్కరే ఉన్నా కూడా మనం ధైర్యంగా పోరాడాలి. ఎప్పుడు కానీ ముందుకు వెళ్తేనే, ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం అచీవ్ చేయగలుగుతాము. వివేకానంద స్వామి దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? స్ట్రెంగ్త్ అంటే బలం, అంతేనా? బలం అనేది దైవం. వీక్నెస్ అంటే బలహీనత. అదే ఆయన ఏమంటాడు తెలుసా? బలహీనతే చావు అంటాడు. బలహీనంగా ఉండకన్నా చచ్చిపోవడం మేలు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మనలో మనకి నమ్మకం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో మనకి ముందు గౌరవం ఉండాలి. దేవుడి మీద కన్నా కూడా ఎక్కువ గౌరవం, నమ్మకం ఎవరి మీద ఉండాలి? మన మీద మనకు ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు? మహా అంటే ఒక ఆశీర్వాదం ఇస్తాడు, కానీ ఎవరు చేయాలి? మళ్ళీ దాన్ని మనమే చేయాలి. ఎప్పటికైనా కూడా ఏ పనైనా సరే నేను దీన్ని తప్పించుకొని పోవచ్చు అంటే కుదరదు. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి మీ ముందరికే వస్తుంది అది. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడే దాన్ని ఫేస్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. తప్పకుండా అది మీకు దారిస్తుంది. మనకి ఎప్పుడు అడ్డంకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరు లేచి సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి, ఇంటికాడ నుంచి బయలుదేరి సినిమా థియేటర్కి వెళ్ళాలి, అవునా? మధ్యలో ఆటోలో వెళ్ళాలి. ఆ రోజు బంద్, ఆటోలు లేవు. ఏం చేస్తారు? నడుచుకుంటూ వెళ్ళిపోతారా? మనకి ఇష్టం ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే స్కూల్కి రావాలంటే ఏముందిలే, బస్సులు లేవు, మేడంకి ఫోన్ చేసి చెప్పేద్దాం రాలేదనేసి. అలా ఏదన్నా ఒక గమ్యం అనుకుంటే దాన్ని సాధించే వరకు మనకు నచ్చినట్టుగా మనం మలుచుకుంటే చేయొచ్చు. కాబట్టి ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉండాలి? మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఇది చెప్పింది ఎవరు? వివేకానంద స్వామి. సో మీలో మీకు నమ్మకం ఉంటే ప్రపంచం అంతా కూడా మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పినారు. వివేకానంద స్వామి చేసి చూపించారా లేదా? ఇక్కడి నుంచి మనకి బ్రిటిష్ రూల్లో ఉన్నా కూడా మనం వాళ్ళ దగ్గర పల్లెత్తి మాట్లాడే అవకాశం ఇక్కడ లేకుండా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళి, అమెరికాకే వెళ్ళి, అక్కడికే వెళ్ళి మన దేశం గురించి గొప్పగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది, ఆయన చేస్తున్నది కరెక్ట్ అనేసి. కాబట్టి మనం కూడా అలా ధైర్యంగా, మన చదువైనా సరే, మనకి ఇంట్లో ఒక పని అయినా సరే, ఏదైనా సరే, సోషల్ సర్వీస్ అయినా సరే, ఏదైనా సరే మనం ధైర్యంగా చేయాలి. నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. మీరు నలుగురికి ఉపయోగ పనులు మీరు చేశారనుకోండి, అందరూ మీకు ఉపయోగపడతారు. మీరు ఒక్కరికి మంచి పని చేశారనుకోండి, 10 మంది మీకు సహాయం చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకొని వివేకానంద స్వామికి ఒకసారి అందరం జై చెప్దామా? జై వివేకానంద, జై వివేకానంద, జై జై వివేకానంద. థ్యాంక్ యూ.